ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అమృత ప్రణయ్ పేరు ఎప్పుడూ లేదు. మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ మీరు చూసినా సరే మేము ఎక్కడ అమృత ప్రణయ్ అనే పేరు మేము పెట్టలేదు. అందుకే నేను ఫస్ట్ నుంచి బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అంటే అర్థమైంది, ఆధారపడింది. మనం ఎక్కడో ఏదో చూసి ఇన్స్పైర్ అయ్యి మన కథ మనం చేసుకుంటాం. ఇట్ ఈజ్ ద ట్రూ స్టోరీ అని చెప్పినప్పుడు వేరు. నేను ప్రణయ్ అమృతల కథ తీస్తున్నాను అని నేను ఎప్పుడు చెప్పలే, ఏ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ. అలాంటి కథల నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి చేసానని చెప్పాను. అది యూపీలో జరిగింది, బాంబేలో జరిగింది, ఎన్నో చోట్ల జరిగింది. అలాంటిది ఫస్ట్ టైం జరగలేదు. నేను కోర్టులో వెళ్ళి స్టోరీలు తీస్తాను కాబట్టి. ఇప్పుడు మెయిన్ పాయింట్ అంటే ఇవాళ రోజున కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నేను మర్డర్ గురించి నేను ఏం చెప్పానో, మీరు మర్డర్ అనే ఫిల్మ్ టైటిల్ తీసేసి దిశ అని పెడితే అదే ఆన్సర్ ఇస్తాం మళ్ళీ. ఇంకేమీ డిఫరెన్స్ ఉండదు. అది కూడా ఆధారపడి తీసిందే. దిశ అనేది నేను పేరు పెట్టింది. దిశ అనేది ఒక మార్గం, ఒక ఏ దిశలో వెళ్తుంది సమాజం అనే ఉద్దేశంలోంచి దిశ టైటిల్ని పెట్టాను. కానీ ఆ దిశ సంఘటన మీద ఆధారపడి కాదు. అది వాళ్ళు అపార్థం చేసుకున్నారు. అదే కదా చెప్పింది. ఇప్పుడు ట్వీట్ చేశాను, చాలామంది ఫోటోలు ట్వీట్ చేస్తాను నేను. అదే కదండి, అది మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉన్న న్యూస్. అది చాలామంది ఎన్నో అలాంటివి జరిగినాయి. ఇలాంటి ఘటనల మీద ఆధారపడి చేశానని చెప్పాను. అదేమి నాన్న, అదే వాళ్ళు సొంతంగా ఇంట్లోకి వెళ్ళిన ఇంగ్లీష్ తీసుకురాలేదు కదా. ఇంటర్నెట్లో ఉన్న ఫోటో, ఆ స్టోరీ, ఆ ఫోటో మీ మీడియా వాళ్ళు నాకన్నా లక్షల సార్లు చేసి ఉంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు అది ఆల్రెడీ అది పబ్లిక్ డొమైన్లో వచ్చింది, రిపోర్టేజ్ వచ్చింది, మీడియాలో చేశారు. అంటే రోజుకి అన్నిసార్లు నడిపి అన్ని నెలల్లో జరిగింది. అప్పుడు నేను ఒక ఆధారపడి తీస్తే దానివల్ల కొత్తగా ఏముంటుందని జరగటానికి కదా, చెప్పండి నాకు ఒకసారి. అదొకటి. రెండోది, నేను ఇందాక చెప్పాను, నేను నన్ను కించపరచడానికి తీస్తున్నా లేదు, ఒకళ్ళు కరెక్ట్ ఇంకొకళ్ళు రాంగ్ అని చెప్పడానికి తీస్తున్నా లేదు. అలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అనే ఒక విశ్లేషణ కోసమే నా అభిప్రాయం. ఆ సినిమా తీయటం. ఇప్పుడు మర్డర్ అనే సినిమాలో ఎలాంటి కథ ఉంటుందని ఐడియా ఇచ్చిన తర్వాత హీరో, విలన్, హీరోయిన్, కామెడియన్ అంటే ఇంకేం చెప్పాలండి. నా ఉద్దేశంలో ఏ నిజ జీవితంలో ఏ మనిషి కూడా చెడ్డ మంచి అని ఉండరు. ఆ పరిస్థితిలో, ఆ పర్టికులర్ మానసిక స్థితిలో కొన్నిసార్లు ఒక పొరపాటు అనేది కూడా మనకు అయ్యేకి తెలుస్తుంది. సో వాళ్ళ పొజిషన్లో మనం లేనప్పుడు వాళ్ళు మంచి చెడు అనే జడ్జిమెంట్ చేసే అధికారం ఎవరికి లేదనేది నా బిలీఫ్. సో నేను ఒక ఫిల్మ్ మేకర్గా ఒక రిఫ్లెక్ట్ చేస్తున్నాను జరిగిన కథని, ఇలాంటి పరిస్థితి ఇలా జరిగిందని. అది చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇంకొక చోట చూసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, మీడియా రిపోర్ట్స్లో ఉండొచ్చు. నా వర్షన్ నేను చెప్తున్నాను ఒక ఆధారంగా. దాన్ని బట్టి ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ఐడియా. కానీ వాళ్ళ కుటుంబం గురించి కాదు కదండి, వాళ్ళు ఎందుకు సంప్రదించారు నేను అసలు. నేను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్రూమ్ ఆ రోజు కిచెన్లో మీరు అయితే ఏం మాట్లాడుకున్నారో అది కాదు సినిమా. నాకు వాళ్ళతోటి వాళ్ళ కథతోటి సంబంధం లేదు నాకు. ఇప్పుడు ప్రేమ వివాహాలు జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. సంవత్సరంలో 3-4 సార్లు వింటాం అట్లీస్ట్ మనం. ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతాయి, దాంట్లో కొన్ని పాపులర్ అవుతాయి, కొన్ని అవ్వవు, కానీ జరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను కాదండి, ఎక్కడో చోట జరుగుతుందా? ఏదైనా ఎక్కడో చోట జరగదు. రోడ్డు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, లారీ ఉంటుంది, బస్సు ఉంటుంది, ఏదో ఉంటుంది. కానీ దానివల్ల ఏమి డిఫరెన్సు? మెయిన్ పాయింట్ ఒక గ్యాంగ్ రేప్ జరిగింది అనేది మెయిన్ పాయింట్. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది పాయింట్. ఇప్పుడు నేను శివ తీసాను అనుకోండి, కాలేజ్లో తీసాం ఫైట్, కాలేజ్ అంతా గుండెల్లో చూపిస్తారా అంటే అది స్టోరీ. అది అన్ని కాలేజీలో అలా జరుగుతుందా లేదా అంటే అది పాయింట్ కాదు. సో కాలేజ్ చూపెడుతున్నారు కాబట్టి కాలేజ్ గుండాయిజం చూపెడుతున్నాను అడిగితే ఎలా చెప్తాను ఆన్సర్ దానికి? అది అప్పుడు మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి.